హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి మీకు నేను 42 బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అంటే మనము డైలీ కట్ చేసే బ్లౌజెస్కి మెజర్మెంట్ ఎలా మార్చుకుంటాము, అట్లాగే ఇలా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకుని చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం దగ్గరికి చూసుకోవాలి చెస్ట్ లూజు. అలాగే లూజ్ చూసుకునేటప్పుడు మనం బ్లౌజ్ని సాగినట్లుగా పట్టుకోకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 21 ఇంచెస్ వచ్చిందండి. చూడండి, ఇలాగా ఒకవైపు చంక దగ్గర నుంచి రెండో వైపు చంక దగ్గరికి 21 ఇంచెస్ అనమాట. మనం ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూసాం కాబట్టి 21 ఇంచెస్ ఉంటుందండి. అదే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది కదా. ఫ్రంట్ కూడా 21 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మనకి ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ మొత్తము 42 ఇంచెస్ అనమాట. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్ వరకు ఇట్లా మనం బ్యాక్ పార్ట్ పొడవు అనేది చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు ఒకటి చూస్తే సరిపోతుందండి, ఫ్రంట్ పార్ట్ పొడవు చూడనవసరం లేదు. ఇలా బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ మనకి 14.5 ఇంచులు వచ్చిందనమాట. 14.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనము బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అండి. లైనింగ్ కూడా ఇక్కడ నాకు 1 మీటర్ లైనింగ్ ఇచ్చారు. అంటే కొంచెము సైజ్ పెద్దది కదా అని చెప్పేసి 1 మీటర్ లైనింగ్ ఇచ్చారనమాట. లైనింగ్ని జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకోండి. ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మీకు కుడి చేతి వైపున ఈ ఎడ్జ్ని ఇట్లా క్రాస్ ఏమీ లేకుండా ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండడం కోసం ఇట్లా స్కేల్ తోటి ఒక మార్క్ చేసుకుని ఆ క్రాస్ని కట్ చేసేయండి. ఇలా ఈ క్రాస్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 14.5 ఇంచులు వచ్చింది కదా. అదే మనకి కుట్లు కోసము పై వైపున షోల్డర్ జాయింట్ కింది వైపు కుట్టు కోసం కావాలి కాబట్టి ఒక 30 ఇంచు కలుపుకొని చూడండి, ఈ కింది వైపు నుంచి 14.5 ఇంచులకి 30 ఇంచు కలుపుకొని 15.5 ఇంచులని మనం బ్లౌజ్ యొక్క పొడవుగా మార్క్ చేసుకోవాలి. మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే వస్తుందో దానికి 30 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 21 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 21 ఇంచెస్లో సగం మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ ఫోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి 21 ఇంచెస్లో సగం అంటే 10.5 వస్తుందండి. ఈ 10.5 ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 10.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. తర్వాత కుట్లు కోసం మనకు సైడ్ ఖర్చు కోసం కావాలి కాబట్టి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచులు పెట్టుకుంటే ఖర్చు కోసం సరిపోతుంది. ఇక్కడ నేను 1.5 ఇంచులు పెట్టాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర కూడా మనము బ్లౌజ్ పొడవు ఎంతైతే పెట్టామో సేమ్ అంతే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. 15.5 ఇంచులు ఈ చివరను కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున బ్లౌజ్ పొడవు మార్కింగ్స్ దగ్గర కూడా మనము కింద చెస్ట్ లూజు ఎంతైతే పెట్టామో ఎగ్జాక్ట్గా అంతే పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ 10.5 ఇంచులు, ఖర్చుల కోసం 1.5 ఇంచులు ఇట్లా మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. ఇలా మనం 4 వైపులో ఒకే మెజర్మెంట్ వేయడం వల్ల మీకు బ్లౌజ్ ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకుండా, ముడతలు అట్లా రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని నేను ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇది ఎగ్జాక్ట్ లైన్. చూడండి, ఇప్పుడైతే మనకి బ్లౌజ్ పొడవు అలాగే బ్లౌజ్ యొక్క లూజ్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం నెక్ విడ్త్ అలాగే షోల్డర్ అనేది ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ కోసం 2.30 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం మీడియం సైజు వాళ్ళకైతే 2.5 మార్క్ చేసుకుంటామండి. ఇది కొంచెము 42 సైజ్ కాబట్టి నెక్ కోసం 2.30 ఇంచులు మార్క్ చేసుకోవాలి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ కోసం 2.30 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ వచ్చేసి మనం 3.5 ఇంచులు లేదా 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచెస్ అండి. 42 సైజ్ బ్లౌజ్కి నెక్ వచ్చేసి 2.30 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా మనం కరెక్ట్గా ఆర్మ్ డౌన్ 6.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపితే ఇక్కడ మనకి ఒక బాక్స్ లాగా వస్తుందండి. ఈ బాక్స్లో మనం ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకుంటాం.
ఆమ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లో అయితే ఎలాంటి తేడా ఉండదు. 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడ నేను ఆమ్ డౌన్ మార్క్ చేసేటప్పుడు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశానండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా ఆమ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. మీరు ఆమ్ రౌండ్ అనేది కూడా మీరు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి, లేదంటే సుంచులు అట్లా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ చూసుకోవడం కోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ని సమానంగా పట్టుకుంటే ఇక్కడ మీకు బ్యాక్ నెక్ అనేది వస్తుంది. ఈ బ్యాక్ నెక్ మనం మార్క్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ పీస్కి కింది వైపున ఒక 1/4 ఇంచు ఇట్లా ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ యొక్క నెక్ పొడవు అనేది చూసుకోవాలన్నమాట. కింద ఎందుకు వదిలిపెట్టామంటే కుట్టు కోసం వదిలామండి. అలాగే నెక్ మన ఆది బ్లౌజ్ నెక్ కన్నా పై వైపుకి పెట్టుకోండి ఒక 1/4 ఇంచు. అలాగే నెక్ విడ్త్ ఇక్కడ మనం 2.35 ఇంచులు పెట్టాం కదా, సేమ్ ఈ నెక్ డీప్ మార్కింగ్ దగ్గర కూడా 2.35 ఇంచులు కరెక్ట్గా ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చేసరికి మనం ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా జస్ట్ ఇట్లా చిన్న మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా జస్ట్ ఇట్లా చిన్న రౌండ్ ఇస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని నెక్ దగ్గర నుంచి కట్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. క్లాత్లో మనం వచ్చేసరికి ఈ చివరన బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ రెండో చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం ఇట్లా చివర ఎడ్జ్లు సమానంగా పెడితే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ అనేది వస్తుందండి. కాబట్టి అలా పెట్టకుండా కొంచెం క్లాత్ని ఇలా తగ్గించి పెట్టుకుంటే ఈ తగ్గించి పెట్టిన దగ్గర మాత్రమే మనకి జాయింట్ వస్తుంది అనమాట. అంటే హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్ వస్తుంది. ఇప్పుడు క్లాత్కి చివరన క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం జస్ట్ ఇట్లా ఒక 1/4 ఇంచులో ఇట్లా చివర అడ్జస్ట్ స్ట్రైట్గా ఉండడం కోసం ఒక మార్కింగ్ అయితే చేసేసుకుని ఈ మార్క్ చేసిన దగ్గరికి పీస్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ కట్ చేసిన తర్వాత ఇట్లా స్కేల్ తోటి చిన్న మార్జిన్ వేయండి. అంటే ఒక 1/4 ఇంచు కింది వైపున వదిలిపెట్టి ఇట్లా స్కేల్ తోటి ఇలా చిన్న మార్జిన్ లైన్ అనేది వేసేయండి. అంటే ఇది మనకి కుట్టు కోసం అనమాట. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ అయితే తీసేసుకోండి. హ్యాండ్ని ఇట్లా మనం చేసిన ఈ 1/4 ఇంచ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన కరెక్ట్గా పెట్టేసుకుని ఒకసారి మీరు ఇలా చెక్ చేసుకోండి. అంటే మీకు హ్యాండ్కి సైడ్ క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. చూడండి మనకి హ్యాండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసింది కదా, మనకి ఈ కొంచెం క్లాత్ సైడ్ ఖర్చుల కోసం సరిపోదన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే మీరు ఈ హ్యాండ్ని ఇంకాస్త పైకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు సైడ్ జాయింట్ చేసిన పీస్ అనేది కొంచెం పెద్దదిగా పడుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. చూసారా ఇలాగా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అది కూడా బ్యాక్ పార్ట్ వైపు ఉన్న హ్యాండ్ని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా మీరు ఆది తీసుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి చంక దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ కుట్టు కన్నా ఒక 1/4 ఇంచులా పైకి మార్క్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ కోసం ఇట్లా మీ హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో అక్కడికి మార్క్ చేసేయండి. అలాగే హ్యాండ్ యొక్క పొడవు కోసం ఈ హ్యాండ్కి అట్లాగే షోల్డర్కి జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేయండి. ఈ విధంగా అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా చివరికి ఇట్లా కలిపేసేయండి. అలాగే సైడ్ ఖర్చు కోసం 1.5 ఇంచులు లేదా 2 ఇంచెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదండి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ షేప్ అనేది చేసేయండి. ఇలా కింది నుంచి ఇలా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకుని మార్క్ చేయడం అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా హ్యాండ్ రౌండ్ అనేది వస్తుందండి. బిగినర్స్ అయితే బాగా కొంచెం ఇబ్బంది పడతారు ఇట్లా రౌండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు, వాళ్ళకి పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. అలాగే మీరు బిగినర్స్ అయితే ఇట్లా కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలండి. కొంచెం క్లాత్ తోటి మీరు జాయింట్స్ చేసి కుట్టాలి అని అనుకుంటే మీకు వచ్చిన కాస్త కూస్తా కూడా మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.
కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ యొక్క ఓపెన్ సైడ్ అనేది మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ మన వైపుకు పెట్టుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్ సైడ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీనిని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటాము. అలాగే బ్యాక్ పార్ట్లో మీరు ఒక 2 ఇంచెస్ పొడవు అనేది తగ్గించాలి. పొడవు తగ్గించడం అంటే కట్ చేసేయడం కాదండి. ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ అండి. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా జస్ట్ క్రాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ పెట్టుకుంటే మీకు స్ట్రైట్ కటింగ్ వస్తుందండి. ఇలా క్లాత్ను కొంచెం క్రాస్గా అడ్జస్ట్ చేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మీరు మార్క్ చేసేయండి. ఈ బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ మనం ఎందుకు తగ్గించాము అని అంటే ఫ్రంట్ పార్ట్కి మనకి సపరేట్గా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా. దానికోసం అని చెప్పేసి మనం ముందు మార్క్ చేసుకునేటప్పుడే బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తగ్గించేస్తాము. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ ఏదైతే ఉందో ఈ నెక్ దగ్గర మాత్రం నెక్ వరకే లైన్ మార్క్ చేయకుండా ఇలా స్కేల్ తోటి పైకి లైన్ మార్క్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుని ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కన్నా ఆమ్ రౌండ్ అనేది పెంచడం అంటే ఏం లేదండి. ఎక్స్ట్రాగా లోత్ అనేది మార్క్ చేసి కట్ చేసుకుంటాం. దానికోసం ఒక 1/2 ఇంచ్ ఇట్లా ఈ లోతు ఆమ్ రౌండ్ తిరిగే చోట ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా జస్ట్ చిన్న రౌండ్ షేప్ లాగా మార్క్ చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ లోత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఆది బ్లౌజ్తో మనం కొలవాల్సిన అవసరం ఏం లేదు. అలాగే మీకు మీడియం సైజ్ వాళ్ళకైతే 6 ఇంచులు పెడితే సరిపోతుందండి. ఇది కాస్త పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6.5 పెట్టాం. అలాగే ఈ 6.5 ఇంచుల డాట్ని ఇటువైపు లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. క్రాస్గా పెట్టకుండా స్ట్రైట్గా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఇట్లా కార్నర్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అనేది మార్క్ చేయండి. రౌండ్ షేప్ వచ్చేసి మనము ఆర్మ్ డౌన్ లైన్ ఫ్రంట్ నెక్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా కాస్త ఇట్లా బయటకి మార్క్ చేసుకుంటే మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని పై వైపున నెక్ దగ్గర కాస్త కిందికి జరపాలి. నెక్ మార్కింగ్ కన్నా కొంచెం కిందికి జరిపేసి మనకి ఇట్లా బ్లౌజ్కి 4వ కాజా ఉంటుంది కదా, 4వ కాజా అయినా పర్వాలేదు, 4వ హుక్స్ అయినా పర్వాలేదు, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కింది వైపున మనకి మెయిన్ డాట్ ఉంటుంది. మెయిన్ డాట్ దగ్గరికి కరెక్ట్గా పట్టుకుని పొడవు చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి కుట్టు కోసం వదిలిపెట్టాల్సి ఉంటుందండి. షోల్డర్ దగ్గర ఇలా కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకుని ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు తెలుస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టండి. ఫ్రంట్ పార్ట్ పొడవు మనం షేప్ బెల్ట్తో చూసుకోకూడదండి. షేప్ బెల్ట్కి జాయింట్ చేసి ఉంటాం కదా ఫ్రంట్ పార్ట్ని, ఆ జాయింట్ వరకే చూసి జాయింట్ కన్నా కుట్టు కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని ఇలా మనం కలుపుకోవాలి. హుక్స్ పట్టీల దగ్గర ఉన్న మార్కింగ్, అట్లాగే బ్లౌజ్ పొడవు మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్, అలాగే సైడ్ 1/2 ఇంచ్ మార్కింగ్ని ఈ 3 డాట్స్ని ఈ విధంగా రౌండ్ షేప్లో మార్క్ చేసిన తర్వాత మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి.
ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్. దీనికి వచ్చేసి 2 బార్డర్స్ ఇచ్చున్నారండి. మనకి బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కే వేస్తాం కాబట్టి బార్డర్స్ ఒక బార్డర్ సరిపోతుందన్నమాట. అలాగే ఇట్లా ఒక లైన్స్ లాగా వచ్చున్నాయి కదా, కస్టమర్ అయితే ఈ లైన్స్ కనిపించేలాగా వేయొద్దన్నారు. అంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి వేయొద్దన్నారు అనమాట. ప్లెయిన్గా ఉన్నదే వేయమన్నారు. దానికోసం మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వస్తాయి. స్ట్రైట్స్ అయితే ఇక్కడ మనకి వచ్చిన స్ట్రైట్ లైన్స్ అయితే బ్లౌజ్కి ఎక్కడ వేయమన్నమాట. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి ఇటువైపున చూడండి, ఇటువైపున ఈ చివరన హ్యాండ్స్ వస్తాయి. అలాగే బార్డర్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ముందు కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని డైరెక్ట్గా మనం క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ నెక్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది క్లాత్. ఆ ఫోల్డింగ్ అట్లాగే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఈ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసేద్దాము. మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఈ చివరన వస్తాయండి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. చూడండి, మనం లైనింగ్ ఏదైతే ఉందో ముందు కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టేసుకుని క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ అనేది పెట్టేసి మనం చుట్టూ లైనింగ్ పీస్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కొంచెం మనకి లైన్స్ అనేవి వచ్చాయండి. ఇక్కడ మనకి ఫ్రంట్ ఇక్కడ కింది వైపు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ కింది వైపున హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేయండి. ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. అంటే ఒరిజినల్ క్లాత్కి ఎప్పుడు కూడా రెండు సమానంగానే ఉండాలి. అంటే ఎక్స్ట్రాగా మనము పీసులు హ్యాండ్కి రెండు వైపులా సైడ్ జాయింట్ చేస్తామన్నమాట. లైనింగ్ కట్ చేసినట్లుగా ఈ ఒరిజినల్ని కట్ చేస్తే బాగుండదండి. కాబట్టి ఎడ్జ్లు సమానంగా ఉండేలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేద్దాం. షేప్ బెల్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఎగ్జాక్ట్గా పెట్టుకుంటామో అంతే షేప్ బెల్ట్ లూజ్ పెట్టుకోవాలండి. మనము బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ లూజ్ 10.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. 21 ఇంచులలో సగం 10.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 11 ఇంచులు వచ్చేలాగా షేప్ బెల్ట్ లూజ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు లేదా క్లాత్ ఎక్కువగా ఉంటే ఒక 4.5 ఇంచులు ఉండేలాగా హైట్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ రౌండ్ అనేది ఇక్కడ కట్ చేయట్లేదండి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కనుక కట్ చేసుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ముందే షేప్ బెల్ట్ కట్ చేసుకోకండి. ఇలా 2 పీసులు వస్తాయండి షేప్ బెల్ట్లు, రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి. ఈ పీసులను పక్కన పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇదే లెంత్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ బెల్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్లో తీసుకుంటాము. మనము డైరెక్ట్గా ఇట్లా బ్యాక్ పార్ట్ నడుము లూజ్ని పెట్టేసుకుని చూసుకోవచ్చండి. ఇవి 2 పీసెస్గా ఉన్నాయి. డైరెక్ట్గా ఇట్లా బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా కాస్త ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోండి. అంటే మనం ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకున్నప్పుడు క్లాత్ పడుతుంది కదా, దానికోసం. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకుంటే ఒకవేళ పీస్ ఏదన్నా క్రాస్ ఉన్నా మనకి అడ్జస్ట్ అవుతుందండి. క్రాస్ ఏమీ లేదు, స్ట్రైట్గా ఉంది అనుకుంటే 1.5 ఇంచులు తీసుకున్న బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పీస్ని కూడా ఇలా కట్ చేసుకోండి. బ్యాక్ బెల్ట్ ఎప్పుడు కూడా మనం స్ట్రైట్ పీసే తీసుకోవాలి, క్రాస్ పీస్ తీసుకోకూడదు. ఇక్కడ కొంచెం క్రాస్ ఉందని క్రాస్ ఇలా కట్ చేసేస్తున్నానండి. మనం బ్యాక్ పార్ట్ ఎంత నడుము లూజ్ అయితే ఉందో సేమ్ అంతే తీసుకోండి. దానికన్నా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే బ్యాక్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ వస్తుందండి మనకి. దీనిని మనము హుక్స్ పట్టి కాజా పట్టికి రెండింటికి కూడా యూజ్ అవుతుంది. హుక్స్ పట్టి వచ్చేసి ఈ పీస్లో కొంచెం చిన్నదిగా కట్ చేసుకుంటే మిగిలిన పీస్ అనేది మనకి కాజా పట్టికి యూజ్ అవుతుంది అనమాట. లేదా మీరు హుక్స్ పట్టి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి, కాజా పట్టి 2.5 లేదా 3 ఇంచెస్ ఉండేలాగా విడ్త్ అనేది తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెడ పీసులు కట్ చేసుకుంటున్నాము. మెడ పీసులు వచ్చేసరికి మనం క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ కట్ చేసుకుని కుట్టేటప్పుడు మీకు సరిగా రాదండి. కాబట్టి ఖచ్చితంగా మనం మెడ పీసులు అనేటివి ఇలా క్రాస్గానే
కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎన్ని యూజ్ అవుతాయో అన్నీ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 to 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలాగా. అలాగే ఈ మెడ పీసుల యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోండి. మరీ పెద్ద పెద్దవిగా కట్ చేసుకున్నా మీకు క్లాత్ అనేది సరిపోదు. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్ పడుతుందని చెప్పాను కదా, దానికోసం ఇట్లా జస్ట్ నేను ఉజ్జాయింపుకి ఒక పీస్ అనేది కట్ చేస్తున్నానండి. కట్ చేయకపోయినా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత అయినా ఎక్స్ట్రా ఉన్న దానిని కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ పీస్ కూడా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఏమో ఫ్రంట్ పార్ట్, అలాగే ఇవి హ్యాండ్స్ అన్నమాట. ఫైనల్గా 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.